మహాన్యూస్ పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేసిందని మేము తీవ్రంగా కాంగ్రెస్ తరపున మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రాజ్యాంగపరంగా ఎవరికైనా ఏవి చేసినా దాన్ని మనం మీడియా పరంగా మనం చూస్తుంటాం రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఆ మీడియాకి ఈ రోజు స్వేచ్ఛ లేకుండా పోతుంది. గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆయనకు భజన కొట్టిన ఛానళ్ళకి అన్నిటికీ ఏం లేదు. కానీ ఒక కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టినంత మాత్రాన ఆయన ఒక వీడియో బయటకు వెళ్లి మహాన్యూస్ వాళ్ళు పోస్ట్ చేస్తే ఒక వార్త రాస్తే దాన్ని ఆయన ఒక ట్వీట్ పెడితే దీన్ని ఖండించిన అన్నట్టు ఆయన ఒక ట్వీట్ పెడితే ఈ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ పోయి దాన్ని మొత్తం సర్వనాశనం తుడలేసారు ఆఫీసును మొత్తం. ఇంత సిగ్గు ఎందుకురా నాయన మీకు బల్బులు నాకు అర్థం కాదు. ఎవరిని చూసుకుని బల్బులు అధికారంలో మీరున్నారా? కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, తెలియదా? మీరున్నప్పుడు గట్టినే హంగామా. అప్పుడు క్యూన్యూస్ ని మొత్తం ఎక్కడిదక్కడ అన్ని వలగొట్టారు. ఈ రోజు మహాన్యూస్ అంటే మీడియాకు కూడా తెలంగాణలో స్వేచ్ఛ లేకుంటే మరి మిమ్మల్ని కొట్టాలారా కొడుకులారా? తొక్కి చంపుతారు. మరి మీడియా తలుచుకున్నా ఏ పార్టీ తలుచుకున్నా మీ కేటీఆర్ బయట